వేరుశనగ పప్పు వేయించుకుందాం. దీన్ని పల్లి పప్పు అని కూడా అంటారు. బ్రేక్ఫాస్ట్తో చట్నీ కానీ ఏదైనా కర్రీస్లో మసాలా పేస్ట్ కోసం కానీ వేరుశనగ పప్పు వేయించుతాం కదా. ఇంకేదైనా పొడుల కోసం కానీ వేయించుతాము. లేకుంటే వేరుశనగ పప్పు వేయించుకొని పొట్టు తీసి బెల్లంతో పాకం పట్టి పప్పుండలు కూడా తయారు చేసుకుంటాం కదా. దీన్ని వేయించుకునేప్పుడు మంట ఈ విధంగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇట్లా మంట సిమ్లో పెట్టుకుని చెయ్యి విడవకుండా వేయించుతూ ఉండాలి. చెయ్యి వదిలేస్తే పప్పు ఒకే వైపు ఎక్కువగా వేగుతుంది, ఒకవైపు తక్కువగా వేగుతుంది. ఎక్కువగా వేగిన వైపు పప్పు మాడిపోయే అవకాశం కూడా లేకపోలేదు. పప్పును తగినంతగా వేయించుకోవాలి. ఏదైనా ఆహార పదార్థం రాగా ఉన్నప్పుడు, అంటే బాయిల్ చేయకుండా వేయించకుండా ఉన్నప్పుడు న్యూట్రియంట్స్ అందులో 100% ఉంటాయి. బాయిల్ చేసిన ఈ విధంగా ఫ్రై చేసిన న్యూట్రియంట్స్ తగ్గుతూ ఉంటాయి. కానీ అన్ని పదార్థాలు రాగా తినలేము కదా, కొన్నింటిని బాయిల్ చేసుకొని తింటాము. ఇలాంటి పప్పుని కొన్ని సమయాల్లో ఫ్రై చేసుకొని తింటాము. వేరుశనగను ఇంగ్లీష్లో పీనట్స్ అంటాము, గ్రౌండ్ నట్స్ అని కూడా అంటాము. వేరుశనగ బలమైన ఆహారం. ఈ గింజల్లో నూనె శాతం ఎక్కువ. ప్రధానంగా వీటి నుండి వంట నూనె తీస్తారు. వేరుశనగ నూనెతో వంటలకు చాలా ప్రసిద్ధి. మన భారతదేశం అంతటా పండుతుంది. ఆంధ్రాలో ప్రధానమైన మెట్ట పంట, రాయలసీమలో ఇది ప్రధానమైన పంట. వేరుశనగ లెగ్యుమినేసే జాతికి చెందినది. ఈ మొక్క సైంటిఫిక్ నేమ్ అరాచిస్ హైపోగేయా లెగ్యూమ్. ఈ పప్పులు పచ్చివైనా తినొచ్చు, నానబెట్టుకొని తినొచ్చు, బాయిల్ చేసుకొని తినొచ్చు, ఈ విధంగా ఫ్రై చేసుకొని తినొచ్చు. ఈ పప్పుల నుండి నూనె ఎక్స్ట్రాక్ట్ చేయగా మిగిలిన పిండిని ఎరువుగా వాడతారు. భూమికి, పశువులకు, కోళ్లకు దానాగా కూడా వాడతారు. ఈ వేరుశనగ పప్పు ప్రతిరోజు తింటే మంచి ఆరోగ్యం. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. ఈ నూనె నుండి డాల్డా తయారు చేస్తారు. సోప్స్, కాస్మెటిక్స్ తయారీలో వాడతారు. ఇలా వేగితే సరిపోతుంది. మంట కట్టేద్దాం. వేడి ఉంటుంది. ఈ వేడి చల్లారే వరకు మనం వేయించుకుంటూనే ఉండాలి. ఇలా వదిలేయకూడదు, మాడిపోతాయి. ఇప్పుడు వీటిని వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. చల్లారిన తర్వాత పొట్టు తీసి బెల్లం పాకం పట్టి పాకంలో వేసి ఉండలు చుట్టుకుంటే వేరుశనగ పప్పు ఉండలు రెడీ అయినట్లు. పాకం పడుతున్నట్లు ఒక 2 యాలక్కాయలు దంచి వేసుకుంటే మంచిది. మంచి సువాసనగా ఉంటాయి ఉండలు. చల్లారనిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే
Please like, share and subscribe.